ఎవ్రీవన్. ఈరోజు యామ్‌తో నెగెటివ్ సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అంటే యామ్ నాట్ ఉపయోగించి సెంటెన్స్ క్రియేట్ చేస్తాం. ముందు క్లిప్‌లో యామ్‌తో మనము సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే యామ్‌ని ఉపయోగించి క్వెషన్లు ఎలా వేయాలి చెప్పాను. అది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇచ్చాను చూడండి. ఇప్పుడు మనము యామ్ నాట్ ఉపయోగించి నెగెటివ్ సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఐ యామ్ నాట్ ఆన్సరింగ్ దిస్ క్వెషన్ కరెక్ట్‌లీ. నేను ఈ ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇవ్వటం లేదు. ఇదే సెంటెన్స్ని మనం క్వశ్చన్గా ఎలా అడగాలో చూద్దాం. యామ్ ఐ నాట్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ కరెక్ట్లీ. నేను ఈ ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇవ్వటం లేదా. ఈ క్లిప్లో నేను సెంటెన్స్ అన్ని ప్రెజెంట్ టెన్స్లోనే ఇచ్చాను. అంటే ఐ సబ్జెక్ట్ ప్రొనౌన్కి యామ్ హెల్పింగ్ వర్బ్ అండ్ ఐఎన్జీ ఫామ్ వర్బ్ వాడాము. ఈ సెంటెన్స్ అన్ని ముందు క్లిప్లో వాడినవే, కాకపోతే నెగిటివ్ సెంటెన్స్గా వాడాము, అంటే యామ్ నాట్ ఉపయోగించి. ఇప్పుడు మరికొన్ని సెంటెన్స్ చూద్దాం. ఐఎమ్ నాట్ స్పీకింగ్ టూ లౌడ్లీ. నేను చాలా గట్టిగా మాట్లాడటం లేదు. యామ్ ఐ నాట్ స్పీకింగ్ టూ లౌడ్లీ. నేను చాలా గట్టిగా మాట్లాడటం లేదా. చూడండి, క్వశ్చన్గా అడిగేటప్పుడు హెల్పింగ్ వర్బ్ యామ్తో స్టార్ట్ చేసాము, తర్వాత రిమైనింగ్ సెంటెన్స్ అంతా వచ్చింది. ఇప్పుడు మరికొన్ని సెంటెన్స్ చూద్దాం. ఐఎమ్ నాట్ డ్రీమింగ్. నేను కలలు కనటం లేదు. యామ్ ఐ నాట్ డ్రీమింగ్. నేను కలలు కనటం లేదా. ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఎట్ రైట్ బస్ స్టాప్. నేను సరైన బస్ స్టాప్లో వేచి ఉండటం లేదు. యామ్ ఐ నాట్ వెయిటింగ్ ఎట్ ద రైట్ బస్ స్టాప్. నేను సరైన బస్ స్టాప్లో వేచి ఉండటం లేదా. ఐఎమ్ నాట్ వాకింగ్ టూ ఫాస్ట్. నేను చాలా వేగంగా నడవటం లేదు. యామ్ ఐ నాట్ వాకింగ్ టూ ఫాస్ట్. నేను చాలా వేగంగా నడవటం లేదా. ఐఎమ్ నాట్ రీడింగ్ దిస్ స్టోరీ కరెక్ట్లీ. నేను ఈ కథను సరిగ్గా చదవటం లేదు. యామ్ ఐ నాట్ రీడింగ్ దిస్ స్టోరీ కరెక్ట్లీ. నేను ఈ కథను సరిగ్గా చదవటం లేదా. ఐఎమ్ నాట్ గోయింగ్ ద రైట్ వే. నేను సరైన దారిలో వెళ్ళటం లేదు. యామ్ ఐ నాట్ గోయింగ్ ద రైట్ వే. నేను సరైన దారిలో వెళ్ళటం లేదా. ఇలా మనము యామ్ నాట్ ఉపయోగించి నెగెటివ్ సెంటెన్స్ క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.